ఈరోజు మన జర్నీ ఒక అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రదేశం. హంపీకి బైక్ మీద ట్రావెల్ చేస్తూ హంపీ యొక్క అందమైన చరిత్ర, టెంపుల్స్ మరియు బడ్జెట్ మొత్తం మీకు చూపిస్తాను. మరి లేట్ ఎందుకు, జర్నీ స్టార్ట్ చేద్దామా? హైదరాబాద్ నుంచి హంపీ వరకు అప్రాక్సిమేట్లీ 380 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్స్ చాలా బాగుంటాయి. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్ లార్డ్ శివకి డెడికేట్ చేశారు. 1300 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పూజలు జరుగుతున్న టెంపుల్ ఇది. హంపీలో ఇదే మెయిన్ టెంపుల్. తర్వాత ఫేమస్ టెంపుల్ విఠల టెంపుల్. ఇక్కడ ఉన్న స్టోన్ చారియట్స్ హంపీ సింబల్గా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మ్యూజికల్ పిల్లర్స్ అనేవి ఒక ఇంజనీరింగ్ వండర్ అని చెప్పచ్చు. ఇక్కడ ఉన్న చారియట్ హంపీ సింబల్ మన 50 రూపీస్ నోట్ మీద మనం చూడవచ్చు. హంపీలో సన్ రైజ్ చూడడానికి అద్భుతమైన ప్లేస్ అనేది మాతంగ హిల్స్. తర్వాత వచ్చేసి అంజనాద్రి హిల్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మిస్ అయ్యాను, కానీ మీరు వెళ్ళినప్పుడు చూడండి. హంపీ విజిట్ చేయడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ సీజన్. ఎందుకు అని అంటే వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి బైక్ రైడింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్ సీజన్లో వెళ్తే ఎండకి మనకు వాచిపోతుంది. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడితే, బైక్ మీద వెళ్తే ఫ్యూయల్ అప్రాక్సిమేట్లీ 1000 నుంచి 1500 లోపు అయిపోతుంది. స్టేయింగ్ వచ్చేసి 800 నుంచి 1000 రూపీస్ లోపు అయిపోతుంది. ఫుడ్ కాస్ట్ వచ్చేసి మనకి అంత కాస్ట్ ఏమి ఉండకపోవచ్చు, ఉన్నది కూడా 500 నుండి 800 లోపు పర్ డే అయిపోతుంది. మనకి ఎంట్రీ టికెట్స్ అన్నీ కలిపి ఒక 500 అయిపోతుంది పర్ డే. ఇంకేమన్నా కావాలంటే ఎక్స్ట్రా ఒక 200-300లో మనకి సరిపోతాయి. అప్రాక్సిమేట్లీ మనకి ఒక పర్సన్కి వచ్చేసి 3000 నుండి 4000 లోపు మనకి బడ్జెట్ అనేది పడుతుంది. హంపీ అనేది ఒక ప్లేస్ కాదు, మన చరిత్రని మన కళ్ళతో చూసి ఒక అనుభవం. బైక్ మీద ట్రావెల్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ హంపీని విజిట్ అవ్వాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.